హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం పోకో F7 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేశారనమాట. మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు. ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా వస్తారనమాట. దీని గురించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తారనమాట. మనకు F6 Pro ఎంత అంటే చాలా క్లిక్ అయిందనమాట మొబైల్. సో F7 Pro మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాము. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాకి వస్తుంది కాబట్టి క్లియర్గా ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ అన్ని మొత్తం ఫ్లాగ్షిప్ ఇచ్చారు. ఒకసారి చెప్తా చూడండి. ఈ మొబైల్ స్పెక్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, ప్రైజెస్తో సహా మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. దీనికి ఏంటంటే ఫ్రేమ్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇక్కడ డిస్ప్లేకి చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది. ఇదేంటంటే LTPS TCL M9 డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 3200x1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. 3200 నిట్స్ వచ్చేసి లోకల్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 3840Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 12-bit కలర్స్ ప్యానల్తో అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏముందో ఇక్కడ కూడా అదే ఇచ్చారనమాట. LPDDR5X ర్యామ్తో పాటు UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసినట్లయితే బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts వైడ్ ఛార్జింగ్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే సర్జ్ G1 బ్యాటరీ అలాగే P3 ఛార్జింగ్ 2 మేనేజ్మెంట్ చిప్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఛార్జింగ్ ఎక్కేటప్పుడైనా సరే బ్యాటరీ హెల్త్ లైఫ్ అయినా మీకు ఎక్కువ రానికైతే ఇంకా బాగుంటుందని ఈ చిప్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అనమాట. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఏంటంటే మార్నింగ్ ఓకే కానీ నైట్ పూట అయితే కష్టమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ అయితే ఒకసారి ఇప్పుడు చూద్దాము. చాలా మంది పట్టించుకోరు అడిషనల్ ఫీచర్స్ ఏంటని, కానీ అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు కీ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ అడిషనల్ ఫీచర్స్తోని చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సరిగ్గా తెలుసుకోకుండా. సో ఒకసారి చెప్తే మీకే అర్థమైపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే Android 15తో వస్తుంది. HyperOS 2.0 మీద వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. 5400 mm² వేపర్ కూలింగ్ యూనిట్ ని కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. అలాగే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే 8.12 mm థిక్నెస్ ఉంటుంది. 206 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. అలాగే IP68 రేటింగ్ కూడా ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 42,700 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 47,100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది గ్లోబల్ ప్రైజెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇదే మొబైల్ మన ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. మరిన్ని మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.